పైన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మాట మార్చేశారు. మీకు ఉదయం నుంచి చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో నేను చెప్తూనే వచ్చాను, డొనాల్డ్ ట్రంప్ కేవలం ఇరాన్ని తప్పుదో పట్టించడానికి, కొంత మతిమరిపించడానికి, యుద్ధం ఆగిపోయిందేమనేటువంటి ఒక భ్రమ కల్పించడం కోసం మాత్రమే ప్రయత్నం చేసి ఉండొచ్చు అనే మాటను చెప్పుకొచ్చాను. అది ముమ్మాటికి నిజమైంది. అలా పోస్ట్ చేశాడో లేదో, 5 రోజుల పాటుగా యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నానని చెప్పాడో లేదో, అది ఇంకా ఆ మాట చెప్పి ఇంక 24 గంటలు గడవక మునిపే మళ్ళీ అటాక్ మొదలు పెట్టాడు. యుఎస్ మళ్ళీ ఇరాన్ పైన భీకరంగా దాడులు చేసింది. ఇరాన్లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి స్థావరాలు టార్గెట్గా ఈ దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో సంబంధించి ఏకంగా అఫీషియల్ పోస్ట్ని, ఇక్కడ మీరు చూస్తున్న ఈ పోస్ట్ని డైరెక్ట్గా విడుదల చేసింది యుఎస్ సెంట్రల్ కమాండే వీడియోస్ని విడుదల చేసింది. మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు చేసింది అమెరికా. ఆయుధాలతో ఉన్నటువంటి బిల్డింగుల్ని, ట్రక్కులని ఢీకొట్టింది. ఇరాన్పై దాడులు 5 రోజుల పాటుగా ఆపేస్తామన్నటువంటి 24 గంటల ముందే ఈ ట్రక్కుల పైన దాడులు జరగడాన్ని చాలా తీవ్రంగా ఇరాన్ భావిస్తోంది. సో డైరెక్ట్గా ఇరాన్ కూడా చెప్పింది, ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ చెప్పుకొచ్చారు, మాతో ఎటువంటి చర్చలు లేవు, మాతో చర్చలు జరగడం లేదు, కేవలం డొనాల్డ్ ట్రంప్ ఫేక్ మాటలు మాట్లాడుతున్నటువంటి మాటని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ట్రంప్ కేవలం మైమర్పించడానికి, మతిమర్పించడానికి, భ్రమ కల్పించడానికి మాత్రమే ఇరాన్పై దాడి చేయడం 5 రోజుల పాటుగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నాను అనేటువంటి మాటను మాట్లాడుకొచ్చారు. సో ట్రంప్ ఇలా చేస్తాడని ఇరాన్ కూడా ముందుగానే భావించింది. అందుకే ఈ మాటల్ని ఇరాన్ నమ్మలేదు. అందుకే కౌంటర్ అటాక్లో భాగంగా వరుస ట్వీట్లు చేసింది. ఈ విషయాన్ని పబ్లిక్లో కూడా కన్వే చేసే విధంగా ప్రయత్నం చేసింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సప్లైస్, ఎనర్జీ ఇండస్ట్రీస్ పైన దాడి చేయను అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు వాటిని టార్గెట్గా మళ్ళీ దాడులు చేస్తున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకా యుద్ధాన్ని ఆపుతాను అనేటువంటి మాటకి ఏమాత్రం కూడా నమ్మడానికి వీల్లేదు. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు. సో గతంలో కూడా 12 days యుద్ధం సమయంలో, అప్పుడు 2025 జూన్లో జరిగినటువంటి ఆ యుద్ధం సమయంలో కూడా యుద్ధం ఆగిపోయింది అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి నతాన్స్ లాంటి ఒక కీలకమైన న్యూక్లియర్ స్థావరాల పైన దాడి కూడా చేసిన పరిస్థితి. సో విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ సెకండ్ బాక్స్ గమనించండి పైన మీరు, దాంట్లో ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ చేసిన ట్వీట్ అది. సో నో నెగోషియేషన్స్ విత్ ఇరాన్తో ఎటువంటి నెగోషియేషన్స్ లేవు, అంతకంతకి ప్రతీకారం తీర్చుకుంటాం. అలీ ఖమేనీ అగ్రెసర్లు, ఎవరైతే అగ్రెసర్గా అంటే ఇక్కడ అగ్రెసర్ ఇన్ ద సెన్స్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా మాపై దాడి చేసిందో వాళ్ళకి తగ్గట్టుగా పనిష్మెంట్ ఇచ్చేంత వరకు మేము ఊరుకోమని చెప్పి క్లియర్గా చెప్పిన ఇరానియన్ స్పీకర్ మాటలు కూడా ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. సో నెగోషియేషన్ జరపలేదు, ఎవరితో చర్చలు లేవు, ఏమీ లేవు, డైరెక్ట్గా వచ్చి కేవలం ఒక ట్వీట్ చేసి మళ్ళీ అటాక్ మొదలు పెట్టేశాడు. సో అటాక్లో ఏ స్థాయిలో ఉందనంటే ఇప్పుడు డైరెక్ట్గా ట్యాంకర్ల పైన, బాంబులు ఉండేటువంటి బిల్డింగ్ల పైన, వాళ్ళు ఎక్కడైతే వెపన్స్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ వెపన్స్ ఉన్న చోట, ఇంకా కీలకమైన ప్రాంతాల్లోనే ఈ అటాక్ జరిగింది. అటు నెతన్యాహు కూడా ప్రకటించారు. ఒకవైపు ట్రంప్ ట్వీట్, ఇంకోవైపు నెతన్యాహుకు సంబంధించిన మాటలు చూస్తే ఇద్దరి మధ్య కూడా పొసగడం లేదు, ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయన్న రకం క్రియేట్ అయింది. సో నెతన్యాహు ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగదు, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, యుద్ధం పైన మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి నెతన్యాహు ప్రకటిస్తూనే ఆపరేషన్ లయన్, మేబీ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, వాళ్ళు చేపడుతున్నటువంటి ఆపరేషన్ రోరింగ్ లయన్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. లెబనాన్, సిరియా, హమాస్ వ్యవస్థలపై ఇంకా దాడులు చేస్తూ ఉన్నాం, ఇరాన్ని కూడా పూర్తిగా అంతమొందిస్తామన్న రకంగా నెతన్యాహు ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం 5 రోజుల బ్రేక్ ఇస్తారన్నాడు. కానీ ఇప్పుడు అవేమీ కూడా వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ అటాక్ జరుగుతూనే ఉంది. అక్కడ కీలకమైన ట్యాంకర్ల పైన, తర్వాత బాంబులు ఉండేటువంటి బిల్డింగ్ల పైన, స్థావరాల పైన యుఎస్ మళ్ళీ స్ట్రైక్స్తో రెచ్చిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ ఏమాత్రం ఊరుకోదు, వెనక్కి అడుగు వేయదు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. బికాస్ 25 days ఆఫ్ యుద్ధంలో, 25 రోజుల పాటుగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో నిజానికి ట్రంప్ ఏమనుకున్నట్టే 1-2 రోజుల్లో పూర్తిగా ఇరాన్ని కొట్టిపడేస్తా, ఇరాన్ పని అయిపోయిందంటే ఇక మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం నా చెప్పు చేతుల్లో ఉంటాయి, ఇరాక్ నా మాట వింటుంది, పాకిస్తాన్ నా మాట వింటుంది, దుబాయ్, సౌదీ, తర్వాత బహ్రాన్, బనామా, ఇరాక్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎంటిలోర్ అన్లెస్ ఇజ్రాయెల్ వరకు, యమన్స్ మినహా ఓమన్ ఇవన్నీ కూడా నా మాట వింటాయి. సో ఇరాన్ కనుక ఒక్కటి నా చెప్పు చేతుల్లో ఉంటే ఇక యమన్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హౌతీలు కూడా నా మాట వినక తప్పదు, చచ్చినట్టుగా వింటారన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ భావించారు. అది 1-2 రోజుల్లో పని ముగించేద్దాం అనుకున్నారు. కానీ ఇరాన్ కొట్టేటువంటి చావు దెబ్బ బహుశా అమెరికా ఊహించకపోవచ్చు. 1-2 రోజుల యుద్ధాన్ని ముగించేద్దాం అనుకున్న ట్రంప్ 25 రోజుల పాటుగా యుద్ధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. 25 రోజుల పాటుగా అంతటి అగ్రరాజ్యమే
తలొగ్గి డైరెక్ట్గా యుద్ధంలోకి వచ్చి తల పట్టుకొని వాళ్ళ యుద్ధ నౌకల్ని కూడా కోల్పోయే పరిస్థితి, F-15 విమానాన్ని కోల్పోయే పరిస్థితి, F-35 ఎయిర్ క్రాఫ్ట్స్ని కోల్పోయే పరిస్థితి, వాళ్ళ సైనిక స్థావరాల్ని కోల్పోయే పరిస్థితి వరకు వచ్చిందనంటే ఎంతటి స్థాయిలో ఇరాన్ అక్కడ అమెరికాని పిచ్చి లేపుతుందో అర్థం చేసుకోవాలి. సో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం సమయంలో ఆపరేషన్ సింధూర్ 2 రోజులు జరిగింది, మహా అయితే తిప్పి కొడితే వారం రోజు జరగలేదు, ఇంకా 4 days 3 daysలోనే యుద్ధం ముగిసింది. పాకిస్తాన్ అప్పటికే మోకాళ్ళపై కూర్చొని మోకరిల్లిపోయి శరణార్థి కోరింది, మమ్మల్ని వదిలిపెట్టండి మహాప్రభు అంటూ భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి దీనికి తాత్కాలికంగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ పేరుతో యుద్ధాన్ని నిలిపివేసుకున్నాం. కానీ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతుందా? అమెరికా తన అహంకారాన్ని చూపించాలనుకుంటోంది, అహంభావంపై దెబ్బ కొడుతోంది ఇరాన్. ఇది కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇప్పట్లో మారే ప్రసక్తే లేదు. డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యం వేరు ఇక్కడ. సో ఆపరేషన్ సింధూర్లో భారత్ లక్ష్యం ఒకటే, ఉగ్రవాదాన్ని రూపుమాపాలనో ఒక లక్ష్యమే తప్ప పాకిస్తాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలనో, పాకిస్తాన్ని అక్కడ రెజిమిని మార్చాలనో ట్రంప్ లాగా అహంభావంతో అహంకారంతో ఎక్కడ కూడా భారత్ ప్రయత్నం చేయలేదు. కేవలం ఉగ్రవాదాన్ని అంతమొందించడమే ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాం. అదే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా ఏం చేస్తోంది, తమ భూభాగంలోకి నాటో కంట్రీలతో యుక్రెయిన్ కనుక కలిస్తే మాకు ఎప్పటికైనా ప్రమాదమే, కాబట్టి నాటో కంట్రీస్తో యుక్రెయిన్ కలవకూడదు, అక్కడ క్యూ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా యుక్రెయిన్ కంట్రోల్లోకి తీసుకుంటే తమకు చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ అండ్ బార్డర్ షేరింగ్ ఏరియాస్గా ఉన్నాయి కాబట్టి అవి కొంత ఇబ్బంది పడ్డాయి. కానీ ఎక్కడో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇరాన్తో వచ్చిన ఇబ్బంది ఏంటి? కేవలం ఒక అహంకారం తప్ప. ఇరాన్తో యుద్ధం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అంశం చెప్పండి, న్యూక్లియర్. వాడు ఏం చేస్తాడు ఆయన? ఇరాన్ న్యూక్లియర్ ఎవరి మీద వాడతాడు ఆయన? శత్రు దేశాల మీద. శత్రువు ఎందుకు అయ్యావు నువ్వు? సో సామరస్యంగా ఉంటే ఇప్పుడు బార్డర్ షేరింగ్ కంట్రీస్ కోలేని ఇబ్బంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందంటే వాళ్ళ మధ్య కొంత సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి విభేదాలు ఉన్నాయి, ఇండియా పాకిస్తాన్ మధ్య అదే రకంగా ఉన్నాయి, సో రష్యా ఉక్రెయిన్ మధ్య సమస్యలు ఉన్నాయి. పోనీ ఇరాన్ ఇరాక్ మధ్య ఆ సమస్యలు ఉన్నాయంటే అనుకోవచ్చు, ఇజ్రాయెల్కి ఇరాన్కి సమస్య ఉందంటే కొద్ది ఐడియాలజికల్గా అనుకోవచ్చు. కానీ ఎక్కడో ఉన్న అమెరికాకి ఇరాన్కి సంబంధం ఏముంది అసలు? కేవలం అమెరికా తన అహంభావాన్ని, డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంభావాన్ని ప్రదర్శించడం మూలంగానే ఈ యుద్ధం మొదలైంది. ఈ స్థాయి 25 రోజులు జరుగుతోంది. కానీ ట్రంప్ ఏమనుకున్నాడు, కొన్ని గంటల్లోనే ఇరాన్ పని బట్టి నేను మొత్తాన్ని నా చేతిలోకి తీసుకొచ్చుకుంటా, మళ్ళీ వెస్టర్న్ కల్చర్ని అమెరికా అనుకూల ప్రభుత్వాలను అక్కడ ఏర్పాటు చేసుకుంటానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. కానీ అది ఏ మాత్రం నిజం కావడం లేదు. ఈ రోజు 25వ రోజు అయినా కూడా ఇంకా ఇరాన్ పోరాడగలుగుతోందని అంటే ఇక్కడ నైతికంగా నేను ఇక్కడ ఏ దేశం గెలుస్తుందనో గెలవాలనో కోరుకునే ఉద్దేశం నాకు లేదు. యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్గా నాకు ఇప్పుడు అలాంటి ఉద్దేశం కూడా ఉండదు. బట్ ఇక్కడ నైతికంగా మన యుద్ధం సమయంలో 25 రోజుల పాటుగా ఈ నిర్విరామమైనటువంటి యుద్ధాన్ని చూస్తూ ఉంటే ఇరానే పైచేయి సాధిస్తుందేమో అనే రకం కలుగుతోంది భావన. ఎందుకనంటే డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఇన్నిసార్లు ఇంత దారుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ 12,000 మంది ఇప్పటికే ఆర్మీ అండ్ సామాన్యులు అంతా కలిసి మరణించారు. కొన్ని క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పూర్తిగా నష్టపోయింది. సౌత్ ఫార్స్ గ్యాస్ పీల్చిపోయాయి, ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేసింది, ఇంకా నష్టం వాటిల్తూనే ఉంది. కొన్ని కోట్ల రూపాయలు బిలియన్ డాలర్స్ నష్టం వచ్చినా కూడా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాళ్ళ అమ్ముల పొదిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వెపన్స్ని ఒక్కోటి తీసి ప్రతిసారి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరచడమే కాకుండా అమెరికాకి వణుకు పుట్టిస్తోంది కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడంటే కేవలం ఆయన ఒక ఎత్తుగడ కోసం మాత్రమే అనేది మళ్ళీ స్పష్టంగా అర్థమవుతోంది. యుఎస్ మళ్ళీ ఇరాన్ పైన స్ట్రైక్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటకి కనీస నైతికత, దానికంటూ ఓ నిజం, ఒక నిబద్ధత, ఒక నిక్కచ్చి ఏమైనా పదాలు ఉన్నాయంటే ఏవి కూడా లేవు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్వీట్లు అంటే ఒక పిల్లలు ఏదో సోషల్ మీడియాలో రీల్ చేసినట్టుగానే అయిపోయింది అంతే. కాస్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏదో రీల్ చేసినట్టుగానే ఉండిపోయింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ట్వీట్కి, ఆయన అగ్రరాజ్యానికి అమెరికాకి అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన ట్వీట్కి మాత్రం ఏమాత్రం అర్థం లేకుండా పోయింది. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయినప్పుడు చూసినా, ఇరాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తున్నటువంటి 12 రోజుల యుద్ధం చూసినా, ఇప్పుడు 25 రోజుల పాటు యుద్ధం చూస్తున్నా, ఆయన ట్వీట్ అంటే కేవలం ఒక ఫన్నీ కామెంటే తప్ప ఏమాత్రం కూడా సీరియస్గా తీసుకునే అవకాశం అంటే ఇరాన్కి లేదు. గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్తో వాళ్ళకు కూడా అదే అర్థమవుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చాలా స్పష్టంగా 5 రోజుల పాటుగా యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నానని చెప్పినప్పటికీ అది ఏమాత్రం జరగడం లేదు. మళ్ళీ అటాక్ జరుగుతూనే ఉన్నాయి, ఇరాన్పై అటాక్ జరుగుతూనే ఉంది. ఇరాన్ పైన ఈరోజు ఆల్రెడీ టెహరాన్ నగరం పైన, పలు కీలకమైన ప్రాంతాలపైన, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఎక్కడైతే ఆయుధ సామాగ్రిని దాచుకున్నాయో ఆయుధ సామాగ్రి దాచుకున్న చోట పర్ఫెక్ట్గా ప్రిసైజ్డ్గా మళ్ళీ యుఎస్ దాడి చేసింది. దీనికి ప్రతీకార చర్యలో భాగంగా డెఫినెట్గా మళ్ళీ ఇరాన్ అంతకంతకు సమాధానంగా డైరెక్ట్గా అమెరికాపై అటాక్ చేయకపోయినా ఇజ్రాయెల్పై లేదా గల్ఫ్ కంట్రీస్ పైన మాత్రం బిగ్గెస్ట్
అటాక్కి తెరలేపే అవకాశం ఉంది. ఒకసారి ఇప్పుడు జరిగిన అటాక్ ఏదైతే యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసిందో వీడియోస్ని, ఆ వీడియోని చూద్దాం. రైట్, ఒక్కసారి మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. సో యుఎస్ ప్రిసైజ్ టార్గెట్గా యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా. సో బోత్ సైడ్స్ విజువల్ మీరు చూడండి. అక్కడ కింద ఎయిర్ క్రాఫ్ట్లు, ఫైటర్ జెట్స్, తర్వాత కొన్ని కీలకమైన స్థావరాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అలా ఒక స్ట్రైక్ వేయగానే అక్కడ కింద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కానీ లేకుంటే ఆ స్థావరాలు కానీ కుప్ప కూలిపోతున్నాయి. డైరెక్ట్గా పై ఉన్నటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్లతోని షూట్ చేసిన వీడియో ఇది. సో డ్రోన్ల సహాయంతో, ఇతర టెక్నాలజీ సహాయంతో వీడియో చేసిన, రికార్డ్ చేసిన వీడియో ఇది. యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ కోర్స్ కొన్ని గంటల కంటే ముందే ఈ దాడి మళ్ళీ జరగడంతో డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటకి ఏమాత్రం కూడా విలువ లేదా అనే రకంగా మారిపోయింది. సో ఇంకా యుద్ధం ముదురుతోంది. ఇరాన్ మళ్ళీ దీనికి ప్రతీకార చర్యల్లో భాగంగా మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ పైన, ఇజ్రాయెల్ పైన అటాక్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. రైట్, సో ప్రెసెంట్ ఈ దాడి ఇంకా కొనసాగుతుంది. అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తూనే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఈ దాడికి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో విధ్వంసం కూడా చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇరాన్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ స్థావరాల పైన బాంబులు వేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కుప్పకూలిపోయింది. వాళ్ళు వెపన్స్ స్టోర్ చేసుకున్న ప్రాంతం పైన కూడా చాలా బిగ్గెస్ట్ అటాక్ జరిగింది. సో 24 hours ముందే, అంటే ఆల్రెడీ అనౌన్స్ చేసి 24 hours దాటక మునిపే ఈ అటాక్ జరిగింది. ఈ అటాక్లో భాగంగా చాలా పెద్ద మొత్తంలో ఇరాన్ మళ్ళీ రిటిలియేషన్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. తిరిగి కౌంటర్ అటాక్కి సిద్ధమైంది. సో ఇరాన్ మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి అమెరికా స్థావరాల పైన, ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేయడంతో పాటుగా మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఆయిల్ ట్యాంకర్స్ పైన అటాక్ చేసే అవకాశం ఉంది. సో నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు నాతో పాటుగా. రైట్ కళ్యాణ్, సో ఏం జరగవచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రకటించినటువంటి తక్కువ సమయం 24 hours లోపే మళ్ళీ అటాక్ జరిగింది. అంటే ఆయన ట్వీట్కి కూడా విలువ లేకుండా పోయింది. ఆయన ట్వీట్ని ఇక సీరియస్గా తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితి వచ్చింది. సో ఈ అటాక్ని ఎలా చూడాలి? ఇరాన్ని తప్పుదో పట్టించి భ్రమ కల్పించడం కోసమే డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేస్తారనుకోవాలా? 5 రోజుల పాటుగా యుద్ధ విరమణ అనేది కేవలం ఇరాన్ని తప్పుదో పట్టించడానికేనా? గనక ఇటు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ ఆగే అవకాశం లేనట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇరాన్ మధ్య టెన్షన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒక పక్కన నేను అటాక్ చేయను, ఇనిషియల్ గా 48 hours టైం ఇచ్చాడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయాలి అంటూ. దాని తర్వాత లేదు నేను 5 days టైం ఇస్తున్నా అన్నాడు. 5 days దాకా సీజ్ ఫైర్ చేస్తా అన్నాడు. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అటాక్స్, ఇటు యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ ఫ్రెష్ గా ఇటు ఇరాన్ పైన చేసిన దాడులకు సంబంధించి ఇటు యుఎస్ సెంట్రల్ కమాండ్, సెంట్కామ్ కూడా అఫీషియల్ గా దాన్ని వ్యాలిడేట్ చేస్తూ కొన్ని మిలిటరీ ఆపరేషన్స్ కి సంబంధించిన వీడియోస్ ని కూడా రిలీజ్ చేసింది. ఫ్రెష్ స్ట్రైక్స్, ఈ ఫ్రెష్ అటాక్ దేని మీద చేశారంటే ఇటు అమెరికన్ మిలిటరీ వచ్చేసి ఎక్కువ శాతం ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ బేసెస్, అలాగే కొన్ని స్ట్రాటజిక్ ఇన్స్టాలేషన్స్ ఎక్కడైతే డ్రోన్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ టార్గెట్ చేస్తుంది. మరో పక్కన ఇటు ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తున్నాయంటే ఇటు ఐఆర్సీకి సంబంధించిన బిల్డింగ్స్ ని కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన ట్రక్స్ ఏవైతే మిలిటరీ సామాన్ని కానీ, వెపన్స్ ని కానీ, లేకపోతే అమ్యునేషన్ కానీ వీటన్నిటిని మూవ్ చేస్తున్న వాటిని టార్గెట్ చేస్తుంది. మరో పక్కన ఈ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇనిషియల్ గా పబ్లిక్ అనౌన్స్మెంట్ నేను అటాక్స్, ఇరాన్ మీద అటాక్స్ ఆపేస్తున్నాను ఒక 5 రోజుల పాటు అని చెప్పాడు. కానీ ఇమీడియట్ గా మళ్ళీ ఆయన తీసుకున్న స్టాండ్ ఇమీడియట్ గా చేంజ్ అవుతూ దాని యాక్షన్స్, అంటే అమెరికా మిలిటరీ తీసుకునే యాక్షన్స్ ఆయన చెప్పే మాటలకి అసలు సంబంధం ఉండట్లేదు. మరో పక్కన ఇజ్రాయెల్ కి అండ్ అమెరికాకి కూడా కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. అమెరికా ఒక పక్కన కోఆర్డినేటెడ్ గా స్ట్రైక్స్ చేద్దాము, ఇటు ఆయిల్ రిఫైనరీస్ ని టార్గెట్ చేయొద్దు అంటూ అమెరికా ప్లాన్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇటు ఆయిల్ రిఫైనరీస్ లేకపోతే పవర్ ప్లాంట్స్ వీటన్నిటిని టార్గెట్ చేస్తుంది. మరో పక్కన ఇరాన్ ఏం చెప్తుంది? ఇరాన్ అమెరికన్ కంపెనీస్ కి సంబంధించిన ఐటీ కంపెనీస్ కి, ఐటీ ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఏవైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో, పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, డీసాలినేషన్ ప్లాంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మేము టార్గెట్ చేస్తాము. గల్ఫ్ దేశాల్లో ఉన్న కంపెనీస్ లో అమెరికాకి కొంత భాగం షేర్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా టార్గెట్ చేస్తాము అని ఆ లిస్ట్ ని కూడా ఇరాన్ ప్రస్తుతానికి రెడీ చేసుకొని పెట్టుకుంది. సో ట్రంప్ గురించి అయితే మనం చెప్పాల్సిన విషయం ఒకటి, అతను పొద్దున ఒక మాట మాట్లాడి మళ్ళీ రాత్రికి ఇంకొక మాట మాట్లాడే వ్యక్తిలాగా. సో అతని మాటల్ని మనం పట్టించుకునే అవకాశం లేదు. అతను యుద్ధం ఆగిపోయిందన్నా ఆగట్లేదు. ఇరాన్ మాతో మీడియేషన్ టాక్స్ లో ఉంది కాబట్టే నేను 5 రోజులు గడువు ఇస్తున్నానని అన్నాడు నిన్న.
మనం చూస్తే ఇరాన్ వెంటనే స్టేట్మెంట్, ఇటు ప్రెసిడెంట్ పెజెష్కిన్ వెంటనే ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడంటే మేము అసలు మీడియేషన్ టాక్స్ లోనే లేమంటూ ఇటు ఇరానియన్ ప్రెసిడెంట్ చెప్పుకొస్తున్నాడు. సో ఓవరాల్ గా యుద్ధం ఆగే సినారియో అయితే అసలు కనిపించట్లేదు. ఒకవేళ ఇరాన్ మీద ఇంకా దాడులు, అలాగే పవర్ ప్లాంట్స్ మీద కనుక దాడులు చేస్తే నెక్స్ట్ గల్ఫ్ దేశాల మీద ఉన్న ఐటీ కంపెనీస్ ని కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అక్కడ డీసాలినేషన్ ఫెసిలిటీస్ ఏవైతే గల్ఫ్ దేశాలకి సముద్రం ఉప్పు నీరుని కన్వర్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి వాటర్ గా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు అన్నిటికీ అంటే తాగడానికి కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు వాడుకునే వాటర్ ని కూడా ఇటు డిస్ట్రాయ్ చేస్తారంటూ ఇరాన్ చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తుంది. అమెరికాకి సంబంధించిన ఎలాంటి కంపెనీ అయినా, ఎన్విడియా కావచ్చు, అమెజాన్ డేటా సెంటర్స్ కావచ్చు, గూగుల్ కంపెనీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా స్ట్రైక్ చేస్తూ ఉంటుంది. దానివల్ల చాలా గ్లోబల్ ఎకానమీ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలకి ఆల్రెడీ ఆయిల్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తే కనుక ఇటు హిమాచల్ ప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ ధరలు 5 రూపాయలు పెంచారు. సో దాని ఎఫెక్ట్స్ రానున్న రోజుల్లో ఇంకా ఉధృతంగా ఉండే అవకాశం. ఇప్పుడు మనకు ఓన్లీ గ్యాస్ కొరత మనకు ఇప్పుడు ఏర్పడుతుంది, కానీ రానున్న రోజుల్లో మనం చూస్తే కనుక ఇటు ఫ్యూయల్ కి సంబంధించి, ఆయిల్ కి సంబంధించి కూడా మనకు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రైజెస్ ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ప్రైజెస్ అన్ని ఇంక్రీస్ అవుతే మనకు రిసెషన్ వస్తుంది. ఆ రిసెషన్ మరి ఆర్థిక మాంద్యాన్ని మనం తట్టుకోగలుగుతామా లేదా, అప్పుడు పాలసీ మేకింగ్ ఏం చేస్తుంది ప్రభుత్వం అన్న దాన్ని బట్టి బేస్ చేసి ఉంటుంది. కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఇక్కడ కామన్ మ్యాన్ తెలుగు ప్రజలకి కావచ్చు, ఇండియాలో ఉన్న వ్యక్తులనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలకి కూడా ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. ట్రంప్ చేస్తున్న ఈ పనుల్ని ప్రపంచ దేశాలని గమనిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా వీటిని ఎగనెస్ట్ గానే ఉన్నాయి. ఇటు నాటో కంట్రీస్ సపోర్ట్ చేయట్లేదు, అలాగే ఇటు ఆయిల్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు ట్రంప్. అంటే ఇటు చైనాని, జపాన్ ని, అలాగే వీళ్ళందరినీ కూడా ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఆయిల్ మీకే వస్తుంది కాబట్టి మీ నావీని పంపించండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేద్దాం అని వాటిని ఎస్కాట్ చేద్దామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ట్రంప్ ఇంత అమెరికన్ సూపర్ పవర్ అయ్యి ఉండి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కి వెళ్ళి ఒక వెజల్ కి వాళ్ళ నావీ షిప్స్ తో ఎస్కాట్ చేసి తీసుకురాలేని పరిస్థితి. ఒక సూపర్ పవర్ కాస్త డమ్మీ పవర్ అయిపోతుంది ప్రపంచ దేశాల ముందు. ఇరాన్ దీనికి ముందుగానే ప్రిపేర్ అయి ఉంది. ఇరాన్ దీనికి ముందుగానే స్ట్రాటజిక్ గా చాలా ప్రిపరేషన్ చేస్తుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కావచ్చు, లాస్ట్ ఇయర్ లో జరిగినటువంటి వార్ కావచ్చు, ఆ వార్ ని కూడా చాలా ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళు మిసైల్స్, డ్రోన్స్ వీటన్నిటిని సేకరించుకున్నారు. వీటన్నిటిని సేకరించుకుని వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. రైట్ మనోజ్. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వారికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ అందిస్తూనే ఉంది. సో నిన్న డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడే లేదో అంతకంటే 24 గంటల ముందే, అంటే ఆయన ట్వీట్ చేసిన 24 గంటల ముందే మళ్ళీ ఇరాన్పై అటాక్ జరిగింది. చాలా భయంకరమైన పరిస్థితి ఇరాన్లో కొనసాగుతూనే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని మొదలుపెట్టాడంటే ఇరాన్ కూడా అదే స్థాయిలో రిటిలియేట్ చేసే అవకాశం కనబడుతోంది. సో 25 రోజులైనా కూడా ఇరాన్ ఇంకా ఈ స్థాయిలోనే డొనాల్డ్ ట్రంప్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తోంది. ఇంకా డొనాల్డ్ ట్రంప్ తన యుద్ధాన్ని ఇంకా పెంచుతూనే ఉన్నాడు. దీనికి పర్యావసనాలు ఎలా ఉంటాయి, ఇరాన్ ఏ రకంగా కౌంటర్ చేయబోతోందో చూడాలి మరి.